కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఏపీ రోడ్ల గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, పోస్ట్ కూడా పెడుతున్నారు. అంటే పాలు పోస్తే ఎత్తుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక టీడీపీ మహిళ ఒక సోషల్ మీడియాలో చెప్పిన పరిస్థితి. వైసీపీ నాయకులు పాలు పోసారు, బురద పోసారు, వాళ్ళు బురదను ఎత్తుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేవని చెప్పేసి గగ్గోలు పెట్టారు, ఇప్పటికి కూడా అవే రోడ్లు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రోడ్లకు 43,000 కోట్ల ఖర్చు చేశారు, మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పారంటే జనవరి 25 కల్లా రోడ్లు అద్దంలా మెరిసిపోతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. ఇప్పుడు రోడ్లు మొత్తం కూడా గుంతలుగా అయిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? ముందు రోడ్డు కాంట్రాక్టర్లు ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళకి పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఒక కఠినాత్మకమైన నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఒక బేర్ మినిమం టెన్యూర్ ఉంటుంది ఒక రోడ్లకి, ఒక 7 years 10 years అబౌవ్ 5 years గ్యారంటీగా ఉండాలి. అది లేకుండా రోజు రోడ్లు వేసుకుంటే కూర్చునే కార్యక్రమం అంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్, జరగని పని. ఇప్పుడు కేవలం రాజకీయ పార్టీలు గత ప్రభుత్వాలని ఇప్పుడున్న ప్రభుత్వాలని ఆడిపోసుకోవడానికి కాలక్షేపం చేస్తున్నారన్న దగ్గర ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అమరావతి 1 కిలోమీటర్కి 157 కోట్లు ఖర్చు పెడుతుంది. నేను నిన్న కూడా చెప్పిన కేంద్ర ప్రభుత్వం మనకి మొన్న బడ్జెట్లో 250 కోట్లు అలొకేట్ చేసింది అమరావతిలో రోడ్లకి. ఏ ప్రాతిపదిక మీద 157 కోట్లు? ఒకటి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంటే గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చి కమిట్మెంట్ డేట్స్ ఇచ్చారు 25 జనవరి కల్లాని. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? నవంబర్, ఇంకో 2 రోజుల్లో నవంబర్కి వచ్చి అంటారు. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది, పుణ్యకాలం గడిచిపోయింది. ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 17-18 months టెన్యూర్. ఈ ప్రస్థానంలో ప్రభుత్వ చిత్తశుద్ధి చాటుకోవడానికి వాళ్ళు ఒక కార్యాచరణ అట్లీస్ట్ ఫేజెస్ వైజ్గా అయినా సరే చూపిస్తే నేను అదే మాట్లాడవచ్చు. గతంలో వేమూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లని ఎలా అవహేళన చేశారు, గతంలో కాకినాడ రోడ్లు ఎలా ఉన్నాయో, గతంలో ఏలూరు రాజమండ్రి రోడ్లు ఎలా ఉన్నాయో, ఇవన్నీ అవమానం చేసిన గత ప్రభుత్వం మీద ఆడిపోసుకున్న వీళ్ళు ఈ రోజుకి ఆ రోడ్లు అవే పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో ఇవాళ కొనుక్కునక్క మీద తాటిపండి పడినట్టు ఈ తుఫాను ప్రభావంతో ఉన్న రోడ్లు కూడా ఎత్తుపోయాయి. ఈ తీవ్ర పరిస్థితుల్లో ఒక బృహత్తర కార్యక్రమం ప్రణాళిక కనుక రచించకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ అదే గుడ్డది చీళ్ళలో పడినట్టు రోడ్లు అంటే తాత్కాలికంగా ఉమ్ముతడి రోడ్లు మట్టిపోసి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా తెరలేపి కాలక్షేపం చేస్తే పెనాల్టీ మాత్రం తీవ్రంగా ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే కబుర్లు ఎప్పుడైతే కార్యాచరణ కాకుండా ఉన్నప్పుడు ప్రజలు వీటిని తీవ్రంగా పరిగణిస్తారు. ప్రభుత్వం బేసిక్స్ ఏంటంటే కరెంటు, రోడ్ లైట్లు, అలాగే రోడ్లు రైట్లు అన్న దగ్గర ఈ స్ట్రీట్ లైట్స్లో గతంలో చంద్రబాబు గారు చెప్పిన కథలేటి మనకి డాష్ బోర్డులో ఇలా బటన్ నొక్కితే స్ట్రీట్ నెంబర్ 3లో 4th లైట్ ఎలగలేదన్న విషయం నాకు తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ చెప్పిన మీరు ఏం లైట్లు వెలుగుతున్నాయా, ఏడున్నాయో? ఇవాళ మీరు అదే కార్యక్రమంలో రాష్ట్రం అంతా అతలాకుతలం ఉంది. వర్షానికి 13 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్, 40 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఇలాంటి దగ్గర ఈ 40 లక్షల ప్రజలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు తెలిసినంత వరకు రోడ్లు, లైట్లు, కరెంటు, ఈ వసతులకి మీ దగ్గర ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఏం చేస్తారన్నది గతంలో ఉదుని ఒక రోజులో విశాఖపట్నాన్ని పరిరక్షించాను, ఇవన్నీ నెరేటివ్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా కంపారిటివ్ పాలిటిక్స్ ప్రతి ఒక్కడు అప్పుడు అప్పుడు ఏడు చేశారు, ఇప్పుడు ఏడు చేశారు, తితిలి తుఫాన్ అప్పుడు సగం చేసి ఎలా పారిపోయారు, ఇవన్నీ అందరి దగ్గర ఉన్నాయి లెక్కలు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం తక్షణ సాయం కింద మనకేమైనా ఈ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్కి ఏమైనా రూపాయి అనౌన్స్ చేసిందా? లేదు. రెండోది, ఈ పంట నష్టానికి పంట బీమా మీరైతే కట్టలేదు. పంట బీమా కట్టినప్పుడు పంట నష్టానికి తీవ్రతకి గతంలో శివరాజ్ చౌహాన్ వచ్చి కళ్ళు తుడుపుగా పోయినట్టే పోతే ఇవాళ మీకు రోడ్ల విషయంలో ఒకటి, వీధి దీపాల విషయంలో ఒకటి, ఈ పంటల విషయంలో ఒకటి, ఈ మూడిటిది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ గ్యారంటీగా చేస్తారు. మీరు ఈ పని కనుక పొరపాటున నారాయణకి అప్పచెప్పారంటే మాత్రం నాకన్నా వర్స్ట్ ఫెయిల్ ఇంకోటి ఉంటాడు. ఎందుకంటే గతంలో అవకతవకలు అనడానికి ఎక్కడ ఫుడ్ కూడా ఎవరికి అందలేదు. ఏది బుడమేరు వాగు పొంగిపోయినప్పుడు పైపచ్చు ఒక్కొక్క మీల్కి ఈ బుట్టబోయిన ఇక్కడ సుబ్బయ్య హోటల్ నుంచి తెచ్చుకున్న 3-4 తినొచ్చు. కానీ ఒక్కొక్కకి ఒక ఇచ్చిన మీరు పులిహారకిను ఒక బిర్యానీకిను మీరు ఇచ్చిన ఫ్రైడ్ రైస్కి ఎంతంత ఛార్జ్ చేశారో ఆయన అగ్రిగేట్ 400 రూపాయలు పైచీలకి ఛార్జ్ చేశారు. ఎవరికి అందలే. మీరే ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో పర్యటనప్పుడే చాలా బెత్తరపోయారు. అసలు ఎవరికి ఫుడ్ అందట్లేదు, కిందకి వెళ్ళాను, ఈ బ్రిడ్జి కిందకి వెళ్ళాను. అంచేత నారాయణకి మీరు ఈ పని అప్పచెప్పారంటే ఈ తుఫానుని తీవ్రతని ప్రభుత్వం అంచనా వేయలేకపోవడం మెజరబుల్ ఫెయిల్యూర్. రెండోది, నారాయణ నటుడికి అప్పచెప్పారంటే ఖచ్చితంగా ఇది మిఠా వ్యాపారం అని నేను మోమాట లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత తీవ్రతని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పటికి రాలేదు, ఇవాళకి రాలేదు. వాళ్ళు ఏమీ ఇంత క్రైసిస్ని అడ్రస్ చేయడానికి వాళ్ళ దగ్గర కనీస బాధ్యతగా తక్షణ సాయం అనౌన్స్ చేయలేదు.
సంచేత మీరు ఏ ప్రాతిపదికన మీ దగ్గర ఉన్న డబ్బులు ఏం తీస్తున్నారో ఏమి ఇస్తున్నారో, ఒక్కొక్క కలెక్టర్కి ఎంత ఇచ్చారో, రీహాబ్ సెంటర్లు 1380 పెట్టారు. ఇప్పుడు చెప్తున్నారు అందరికీ అన్నం పెట్టాం, పొద్దున్న సాయంత్రం అన్నం పెడతారు, బాగానే ఉందని కూడా చెప్తున్నారు. నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. కానీ ఇల్లు వాకిళ్ళు వదులుకుని ఎవడు రావడానికి ఎవడు 190 మంది ఒప్పుకోరు. మహా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కుటుంబాలు మాత్రమే అక్కడికి వచ్చి ఉన్నాయి. ఇలాంటివి ఇవాళ దాకా ప్రాణ నష్టం ఒక న్యూస్ అయితే నేను చూడలేదు. సరే, ఇది కూడా మంచి ప్లస్ పాయింటే. కానీ ఇప్పుడు తీవ్రత 2 రోజుల తర్వాత ఖచ్చితంగా విత్ క్యాల్కులేషన్స్ వస్తాయి. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడిన విశాఖ ప్రాంతం చూసాం, అలాగే ప్రకాశం జిల్లా తీవ్ర ఒడిదుడుకులు చూసాం, నెల్లూరు అతలాకుతలం చూస్తున్నాం, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు చూస్తున్నాం, ఇవాళ నుంచి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం తీవ్రత వర్ష ప్రభావం చూస్తున్నాం. గాలులతో కూడిన తీవ్ర వర్షం విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒకటే కొంచెం కనబడుతున్నాయి. కానీ బట్ తీవ్రత ఇవాళ రేపట్లో ఎలా డెవలప్ అవుతుందని చూస్తే ఎంటైర్ స్టేట్ ఈజ్ మ్యాసివ్లీ ఎఫెక్టెడ్. 13 జిల్లాలు విభజిత 25 జిల్లాల్లో ఇప్పుడు 13 జిల్లాలు ఎఫెక్టే ఉన్నాయి. మోర్ దెన్ 50%. ప్రత్యక్షంగా 40 లక్షల మంది ప్రజలు. వీటిలన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర అయితే, నాకైతే ఈ 18 నెలల్లో మీరు చెప్పిన కబుర్లకి గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ అయ్యేదానికి దేనికి పొంతం లేదు. అంచేత వీటిని పరిగణలోకి తీసుకుని అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయంకి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ భూమి ఆకాశం ఏకమైపోయి కబుర్లని చెప్తుండు కదా, నాకు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఏమైనా కష్టం వస్తే అడిగి స్థిరపడిపోతానని. ఎంతకన్నా కష్టం ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 40 లక్షల మందికి తీవ్ర పరిస్థితి ఉన్నప్పుడు బాధ్యతగా వీళ్ళ వంతుగా అడిగిన ఉదంతం ఏమైనా ఉంటే మాట్లాడదాం. లేదంటే ఇలాగే గాలి కబుర్లు చెప్పుకుంటూ హెలికాప్టర్లో తిరుక్కుంటూ ఇప్పటికే 6 కోట్ల దగ్గర నెలకి తగలబెడుతున్నారు హెలికాప్టర్ ప్రయాణాలకి, ఫ్లైట్ ఖర్చులకి. గతంలో 1,47,00,000 జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన దానికి ఏడి చచ్చారు. ఇప్పుడేమో ఇలా 6 కోట్లు ఖర్చు పెడతారు వీళ్ళు ముగ్గురు. అసలు నాకు తెలిసి క్యాబినెట్ మంత్రులకి హెలికాప్టర్ లేటో ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇది విపత్కరమైన. అంటే మీరు మీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి అధికారమే పరమావధం వస్తే నేనైతే ఏం చేయలేను. అలా ప్రజలు కూడా ఏం చేయలేరని డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇది కూడా తెలుసుకోండి. తుఫాన్ల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. గతంలో 2019లో తుఫాన్ వస్తే జగన్మోహన్ రెడ్డి సినిమాకి వెళ్ళారు అన్నట్టు కూడా ట్రోల్ చేస్తున్నారు. వీడియోలు బయటకు వస్తున్న పరిస్థితి. సరే అండి, తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరెవరు ఏం పనులు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు మాత్రం తుఫాన్లు గొడుగేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? బుడమేరు వాకు బోట్లు వేసుకొని తిరిగారు కదా, ఏడు చేశారు. 48 గంటల ముందు మీకు అలర్ట్ ఉన్నా ఒక్క రీహాబ్ సెంటర్ పెట్టలేదు. నారాయణ కప్ప చెప్పారు, కొంప ముంచాడు నారాయణ, సర్వనాశనం చేశాడు విజయవాడిని. ఇంకేం చేయాలా? ఇంకేం చెప్పాలా? పట్టెడు అన్న ఇవ్వలేపాడు, బొక్క నీళ్ళు ఇవ్వలేపాడు. ఇది మీ ఫెయిల్యూర్ పెట్టుకుని అలా ఎప్పుడో మా తాతల నేతలు దగ్గర మా మూతులు వాసించడం. గత ప్రభుత్వం మీకెందుకు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి. మొన్న తీవ్ర ప్రభావం విజయవాడ వాసులకి బుడమేరు వాగు దయ వల్ల జరిగిన ఉపద్రవానికి మీ ప్రభుత్వానికి 0కి 0 మార్కులు, 1000కి 0, 100కి 0, దేన్ని తీసుకున్నా 0 మార్కులు. అంటే మీరు గులివింద సామెత మర్చిపోయి మేము ఎర్రగా ఉన్నాం, కింద నలుపు ఉంది కాబట్టి నలుపంతా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మీరు కూడా గులివింద గంజి ఆలోచించుకుని మాట్లాడారు. కానీ కేంద్రం ఎందుకు తక్షణ సాయం ప్రకటించలేదు? ఏమన్నా వీళ్ళందరికీ లొసుగులే ఉన్నాయి. అంచేత కేంద్రం ఎందుకు ఇస్తుంది? వీళ్ళకి అడిగి ధైర్యం లేదు. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ వెళ్ళి అడుగుతాడని మనందరం భ్రమలో ఉన్నాం కదా. నీ జీవితంలో నువ్వు గెలవగలవా, గెలిచావా, ఒకసారి గట్టికి గెలి చూసుకో అన్న సమాధానం వస్తుంది అటు నుంచి. ఏం మాడతాడు? గెలిస్తే చాలా అన్నావు కదా, గెలిచావు కదా, నీకెందుకు మిగిలిన విషయాలు అంటున్నారు. అయితే వెళ్ళి అడగాలి కదా, ఎందుకు అడగరు? అలాగా ఖుషి సినిమాలలో జయలలిత జయాంటి మూలమేకే ఇలాంటి కథలని చెప్పాడు కదా. అమిత్ షాకి, నరేంద్ర మోడీకి నేను ఫోన్ చేసి ఏదైనా అడగగలను, అది నా గురించి కాదు, ప్రజల కోసం. 40 లక్షల మంది ప్రజలు ఇప్పుడు అడగమని దమ్ముంటే అడిగిదేమను, తెచ్చి మాట్లాడమను. ఇది కావాల్సింది. ఇది ఒక నాయకుడి లక్షణం. ఇవేవి కాకుండా పగుడి కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తే, చంద్రబాబు గారు మీరు నడవండి, వెనకాల నడుస్తున్న సప్తపదులు. ఎందుకు మాకు ఈ సప్తపదులు సినిమాలు? ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గురించి ఎలివేషన్స్ ఇస్తున్నారు. నైట్ ఇంటికి వెళ్ళలేదంట, 24/7 సెక్రటరియట్లో ఉండి తుఫాన్ సమీక్షించారట. ఏడు చేస్తారు తుఫాన్ని. అలా పౌడర్ డబ్బోడు అయితే దొరకలేదు, కానీ తుఫాన్ ఇలా తిప్పి సిరీసి ఉందట. చూసినా అండి, ఆడికి ఆడేసాట నిజంగా మెడపట్టి ఇట్లా విరిచేసాడట. దొరకలేదట. దొరికితే తుఫాన్ కూడా మెడలో అలా టెలివిజన్ వాళ్ళకి ఆడలే సాటి బాబు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు దాంట్లో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.